61-62 ఆ అకాడమిక్ ఇయర్లో 62 మార్చ్ ఏప్రిల్లో జరిగినటువంటి హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ ఖమ్మం రికాబదర్ హై స్కూల్లో చదువుతున్న స్టూడెంట్గా మాది సెకండ్ బ్యాచ్ అప్పుడది. మా స్కూల్ నుంచే నెంబర్లు కూడా స్టార్ట్ అయినాయి. ఆ ఎగ్జామ్స్ పాస్ అయినాను. ఎగ్జామ్స్లో నాకు యాక్చువల్గా నేను ఐ స్టూడ్ దాదాపు స్కూల్లో టాప్ ర్యాంకులో వచ్చాను. నేను హైయర్ సెకండరీ క్లాస్ అప్పట్లో ఫస్ట్ క్లాసులు ఇప్పటిదాకా ఫస్ట్ క్లాసులు రావడం అనేటువంటిది చాలా అరుదుగా ఉండేది. చాలామందికి డిస్టింక్షన్స్ అసలు ఆల్మోస్ట్ నెల్లు ఉండేవి. ఫస్ట్ క్లాస్ కూడా చక్కగా ఉండేవి. సో ఒక విధంగా చెప్పుకోవాలంటే నాకు మంచి మార్కులు వచ్చినాయని చెప్పుకోవాలి. మా స్కూల్ నుంచి 100 మంది నా బ్యాచ్లో ఎగ్జామ్స్ రాస్తే 9 మంది మేము పాస్ అయినాం. అందులో 4 సెకండ్ క్లాస్, 5 థర్డ్ క్లాస్. పాస్ అయిన తర్వాత అసలు యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఎగ్జామినేషన్కి పోవాలి అంటే అప్పటికి నాకు ఇంకా 14 ఏళ్ళు కూడా నిండలేదు. 14 ఏళ్ళు అంటే రికార్డ్స్ ప్రకారం కూడా 14 ఏళ్ళు వచ్చినాయి. 15 ఏళ్ళు ఉండాలి కాబట్టి అప్పట్లో ఒక ప్రొవిజన్ ఉండేది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు మెడికల్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి. అంటే ఇతను ఏజ్ తక్కువైనప్పటికి కూడా ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఉంది. గమ్మత్తుగా ఉండేది. ఆ సర్టిఫికేట్ ఇస్తేనే ఎగ్జామ్స్ రాయనిచ్చేవాడు. అవన్నీ పోయి డిఎంఎండ్హెచ్ఓ దగ్గర నేను మా నాన్న ఇద్దరం వెళ్ళి కలిసి తీసుకొచ్చుకున్నాం. ఇచ్చేసాం, పాస్ అయినాం. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉండేది. ఇప్పట్లో ఇంటర్మీడియట్ లేకుండే. అప్పుడు 2 స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉండేవి. ఒకటేమో మల్టీపర్పస్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, రెండోదేమో హయ్యర్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నాది హయ్యర్ సెకండరీ స్కూల్ స్ట్రీమ్ అన్నమాట. హయ్యర్ సెకండరీ స్కూల్ స్ట్రీమ్లో 11th వరకు స్కూలింగ్ ఉండేది. దాని తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్స్ పియూసీ అనేవాళ్ళు, దెన్ డిగ్రీ ఉండేది. మల్టీపర్పస్ సిస్టంలో 10th, 12th కూడా అదే స్కూల్లో ఉండేది, మల్టీపర్పస్ ఎడ్యుకేషన్. ఆ మల్టీపర్పస్ ఎడ్యుకేషన్ యాక్చువల్గా అంటే పేరే మల్టీపర్పస్. నాట్ ఓన్లీ అకాడమిక్ కాకుండా కో కరిక్యులర్, దాన్ని ఎస్యూపీడబ్ల్యూ లాంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేయించేవాళ్ళు. సో ఆ మల్టీపర్పస్ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చి డిగ్రీలో చేరేవాళ్ళు. మేము హయ్యర్ సెకండరీ స్కూల్ స్ట్రీమ్ వాళ్ళమేమో పియూసీ చదివి డిగ్రీలో చేరేవాళ్ళు. డిగ్రీలో కలిసేవాళ్ళం అన్నమాట మేమందరం. ఆ విధంగా నేను ప్రీ యూనివర్సిటీ కోర్సులు చేరాను. ఆప్షనల్ సబ్జెక్ట్స్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నాను. తర్వాత లాంగ్వేజెస్ ఎట్లా ఉండేవి, తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉండేది, ఇంగ్లీష్ ఉండేది. తెలుగు, ఇంగ్లీష్ కాకుండా ఆ రోజుల్లో ఇప్పుడు లేదు, జనరల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ప్రీ యూనివర్సిటీ కోర్సులో ఒకటి ఉండేది. యాక్చువల్లీ డిగ్రీలో కూడా కంటిన్యూ అయ్యేది. జనరల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళకి బైపీసీకి సంబంధించినవి, ఆర్ట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, అదేవిధంగా బైపీసీ తీసుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన సబ్జెక్ట్స్. ఇలా ఆ అంటే మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ కాకుండా కూడా కంపల్సరీగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి అనమాట. ఆ విధంగా నాకు కొంత బాటనీ, జువాలజీ, నేను ఐఎమ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్, బాటనీ, జువాలజీ తెలుసుకుంటే, ఇది జాగ్రఫీ తెలుసుకుంటే అవకాశం ఇవన్నీ కలిగింది నాకు. ఎకనామిక్స్ కొంత తెలుసుకునేవాళ్ళు. ఇవన్నీ మాల్తోజన్ థియరీ ఆఫ్ పాపులేషన్ లాంటివి మేము ఆ రోజుల్లో పీయూసీలో నేర్చుకున్నాం, దో వీ డోంట్ హ్యావ్ ఇట్. అదేవిధంగా ఎంపీసీ, బైపీసీ వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా ఉండేది. ఈ విధంగా ప్రీ యూనివర్సిటీ కోర్స్ చదువుకోవడానికి వచ్చే లోపల ఎందుకు ఒక రకమైనటువంటి పెద్దరికం వచ్చినట్టు అనిపించింది. అబ్బా, కాలేజీ స్టూడెంట్ అయిపోయినా అని చెప్పేసి, అంటే కాలర్ ఎగరేసుకొని తిరగలేదు కానీ కాలర్ ఎగరేసుకునేటువంటి స్టేజ్కి వచ్చామా అనిపించేది. యాక్చువల్గా నేను నా క్లాసులో పోసి నేను చిన్నవాళ్లలో అందరిలో చిన్నవాడు నేనే అనుకుంటాం నా ఏజ్ ప్రకారం. అయితే మేము ఇక పియూసీ కోర్సులో చేరిన తర్వాత సబ్జెక్ట్స్ చాలా గమ్మత్తుగా ఉండేది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దెన్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కంబైన్డ్ క్లాసులు ఉండే. ఇంగ్లీషుకు తెలుగు క్లాసులు అన్ని కంబైన్డ్గా, ఎంపీసీ వాళ్ళని, బైపీసీ వాళ్ళని, హిస్టరీ, ఎకనామిక్స్ గ్రూప్ వాళ్ళని. అప్పట్లో ఎంపీసీ, బైపీసీ, ఏదో హెచ్ఈసో అని ఉంటాయి, 3 గ్రూపులు ఉంటాయి. ఈ 3 గ్రూపుల వాళ్ళని కంబైన్డ్గా చేసి చెప్పేవాడు. చాలా చక్కగా ఉండేవి తెలుగు క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు. నాకు ఇంగ్లీష్ క్లాస్ టీచర్ ఇప్పటికీ గుర్తున్నాడు, లెక్చరర్ సత్యనాథం అనే లెక్చరర్ ఉండేవాడు. తర్వాత జెడ్డి అని ఒక టీచర్ ఉండేవాడు. చాలా బ్రహ్మాండమైన ఇంగ్లీష్ చెప్పేవాడు. తెలుగు సార్ కనుక ఇంగ్లీష్ చెప్తుంటే, పద్యాలు అవన్నీ చెప్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. వరుణాదీపవతి తటాంచలమునం వప్రస్థలి చుంబితాంబ సౌత సుధ ప్రభాద వణిత ప్రాణే. ఆ పద్యాలు వాడు చదువుతుంటే చాలా చక్కగా ఉండేది. పారిజాపహరణం చెప్తుంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది. నారాయణరావు అని చెప్పేసి అడవి బాబురాజు గారి నవల మాకు నాంటేడుగా ఉండేది. ఆ నాంటేలు చెప్తుంటే, అలాగే హాలికుడ్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండేది. తెలుగు పాఠం చెప్తుంటే క్లాస్ నుంచి బయటికి పోబుద్ది కాలేదు. హనుమంతరావు గారు టీచర్ ఉండేవాడు, ఆదినారాయణ గారు టీచర్ ఉండేవారు. వీళ్ళంతా లెక్చరర్స్. ఇక ప్రాక్టికల్స్ ఉండేవి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ ఉండేవి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ టీచర్ సాంబశివరావు గారిని, కేకే రామారావు గారిని ఉండేవాళ్ళు.
వాడు పాప సాంబశివరావు చాలా రోజులు చనిపోయింది, కేగ్రామ్లో ఇటీవల ఒక 5-6 సంవత్సరాల క్రితం చనిపోయేవారు. వాడు మ్యాథమెటిక్స్ చెప్తుంటే ఒక అరటిపండు వచ్చినట్టు, వెన్ యూ గెట్ ఇట్ యూ టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బ్రాకెట్ అనేవాడు ఆ మ్యాథమెటిక్స్ టీచర్. నాకు ఇప్పటికి గుర్తుంది అన్నమాట. వెన్ యూ గెట్ ఇట్ యూ టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్ అండ్ ఇన్ ద బ్రాకెట్ అండ్ సాల్వ్ ఇట్ అనేవాడు. అదేవిధంగా యాక్చువల్గా డిగ్రీ పోయిన తర్వాత చెప్తాను నేను, బెంజిన్ రింగ్స్ ఇప్పటికి నా కళ్ళలో మెదులుతుంది. బెంజిన్ రింగ్ C6H6 చాలా బ్రహ్మాండం ఉండేది. ఇక ప్రాక్టికల్స్లో కెమిస్ట్రీలో పిప్పెట్టు, బ్యూరెట్టు, తర్వాత ఫిజిక్స్లో కూడా గమ్మత్తుగా ఉంటాయి. స్కేల్స్, వెర్నియర్ క్యాలిపర్సు, తర్వాత బ్యాలెన్స్లు, దెన్ రైడర్ ఉండేది ఒకటి. అంటే చిన్న చిన్న వస్తువులు కొలవడానికి ఒక రైడర్ పెట్టేవాడు, సన్నటి తీగలాగా ఉండేది. ఇవన్నీ చూస్తుంటే ఒక్కోసారి భయం వేసేది, ఎలా చదువుకుంటామని చెప్పేసి. సరే ఏదో విధంగా మొత్తం అటు క్లాసులు స్టూడెంట్స్ తిరగటం, వీటన్నిటితో పాటు అది మంచికొచ్చిందో చెడుకొచ్చిందో కానీ ఒక అలవాటు అయిపోయింది ఆ రోజుల్లో. ఏమిటంటే క్రికెట్. కాలేజీ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా క్రికెట్ ఆడటం, ఖాళీ టైంలో ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడటం. మరి చదువు ఎప్పుడు? ఇక చదువు ఒక విధంగా కొంచెం పక్కదారి పట్టిందేమో అనిపించేది. పైగా తల్లిదండ్రులు ఏమో మా ఊళ్ళో ఉండేవాళ్ళు, మా నాన్నమ్మ, నేను ఒక్కడిని ఖమ్మంలో ఉండేవాడిని. ఖమ్మంలో మనం ఒక రకంగా పెద్దల ఇది ఉంటాం వేరే, అది లేకపోవడం వల్ల ఏంటో తెలియదు మొత్తం వాటికి గైడెన్స్. మొత్తం PUCలో కొంత అలసత్వం అయితే వచ్చింది. ఆ తర్వాత PUCలో నా క్లాస్మేట్ శర్మ అని ఉండేవాడు, పాపం లేట్ చనిపోయినాడు, LVSR శర్మ అని. చాలా వాడు అన్ని భాషల్లో, వాడు నాకు HSC నుంచి నా క్లాస్మేట్గా ఉంటుండేవాడు. నేను వాడు, తర్వాత ఇప్పుడు ఇక్కడ బాలమోడు అని ఒకటి ఉన్నాడు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఇప్పటికి ఉన్నాడు ఇక్కడే. ఈజ్ వెరీ లీడింగ్ చార్టెడ్. మేమందరం కలిసి నడుచుకుంటూ, అప్పట్లో ఇంక ఈ స్కూటర్లు ఇవన్నీ రాలేదు. మామిళ్ళగూడెం నుంచి ఎక్కడో మార్కెట్ దగ్గర ఉన్న అప్పట్లో SR&B BJNR కాలేజ్ దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు ఉండేది. అక్కడ దాకా నడుచుకుంటూ పోవటము, లేదా ఒక సైకిల్ వేసుకొని డబుల్ సవారీ చేయటం జరిగేది. మొత్తం చాలా చక్కగా ఉండేది, హాయిగా ఉండేది. సరే భోజనాలు, మా అమ్మ నాన్న వాడు మా ఊళ్ళో ఉండేవాడు కాబట్టి భోజనం ఆనంద భవన్లో కానీ మైసూర్ కేఫ్లో కానీ తినేవాడు మేము మంచిగా. చాలా ఎంతో 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తే నెలకింతని పెట్టేవాడు. ₹1 పావులకే భోజనం దొరికేది, మంచి భోజనం పెట్టేవాడు. చాలా హైజీనిక్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటిలాగా మినరల్ వాటర్ ఈ భయపడటం అనేది లేదు. ఇంతెందుకు అసలు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఊరు పోయి వస్తుంటే మధ్యలో ఏట్లో ఆగి, ఏటి దగ్గర ఆగి సద్దన్నం తిని చక్కగా ఏట్లో నీళ్లు తాగేవాళ్ళం. ఇవాళ ఏట్లో నీళ్లు కాదు కదా, ఇంట్లో నీళ్లు కూడా తాగట్లేదు. మినరల్ వాటర్ బాటిల్ లేని అసలు ముద్ద నోట్లో పడే లేని పరిస్థితి. సరే మొత్తం క్రికెట్ అది ఇది, చివరికి పరీక్షలు జరిగితే పరీక్షలు పోతూ మ్యాథమెటిక్స్ అయిపోయింది, బాగానే రాశాను. మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఎప్పుడు బాగా రాశాను. ఫిజిక్స్ రాసిన తర్వాత నాకు ఎందుకో సరిగ్గా రాయలేదని అనిపించేసి, నేను పరీక్షలు రాయలేనని చెప్పేసి మా ఊరు కబురు చెప్తే మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటన్నా అంటే, నేను నాకు మరి ఫస్ట్ క్లాస్ వచ్చేట్టు కనిపించట్లేదు నాకంటే. ఏ క్లాస్ వస్తే అదే క్లాస్ వస్తుంది, కాకపోతే డొనేషన్ గట్టి అది గట్టి మనం ఎక్కడో చదువుకున్నాం, నో ప్రాబ్లం రాసేయమన్నాడు. సరే పరీక్షలు రాసినాం అనుకున్నట్టే థర్డ్ క్లాస్ పాస్ అయినాం. కాకపోతే మ్యాథమెటిక్స్లో ఏదో మంచి మార్కులు వచ్చినాయి, బాగానే 90 దాకా వచ్చినాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీలో అత్యవసర మార్కులు వచ్చినాయి. ఈ మార్కులతో ఇంజనీరింగ్ సీట్ అప్పట్లో ఈ ఎంట్రన్స్ సెట్లు ఈ సెట్లు ఆ సెట్లు లేవు. అప్పట్లో కేవలం మార్కుల మీద ఆధారపడే సీటు రావాలి. ఆ ఇంజనీరింగ్ సీట్ కోసం అని చెప్పేసి పైరవి అనేవాళ్ళు ఆ రోజుల్లో. పైరవి అంటే ఎవరినో పట్టుకొని ఎక్కడికో పోయి ఆ సీటు సంపాదించుకోవాలి. సరే అప్పట్లో పైరవికి మాకు ఒకే ఒక ఆధారం, మొత్తం బ్రాహ్మణ కుటుంబాలకు ఏకైక ఆధారం ఆ రోజుల్లో బొమ్మగంటి సత్యనారాయణరావు గారు, ఆ వరంగల్ హైగిరివాచారి గారు. సరే ఆ బొమ్మగంటి సత్యనారాయణరావు గారిని, హైగిరివాచారి గారిని మా నాన్న కూడా ఏదో కొంత రాజకీయాల్లో పెద్దగా పరిచయం లేకపోయినా కానీ మొత్తం కూడా పరిచయిస్తున్నాయి వీళ్ళు అటో ఇటో. సో వాళ్ళని పట్టుకుని హైగిరివాచారి గారికి, బొమ్మగంటి సత్యనారాయణరావు గారికి పోయినాం, తిరిగాం. చివరికి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంజనీరింగ్లో సీట్ వచ్చేటువంటి ఆసరా ఏం కనిపించలేదు, పరిస్థితి కనిపించలేదు. మొత్తం పెట్టుకు ఏదో బెంగళూరులో వచ్చిందన్నారు కానీ ఇక బెంగళూరు ఏం పోతావలే అన్నారు. ఆ డిగ్రీలోనే ఖమ్మంలో డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో చేరాను. ఫస్ట్ ఇయర్లో చేరిన తర్వాత కూడా చదువు కంటే ఎక్కువగా రాజకీయాల మీద వైపు, కాలేజీ రాజకీయాల మీద దృష్టి. మా ఇల్లు పెద్ద సెంటర్ ఆ రోజుల్లో, కాలేజీ రాజకీయాలు కేంద్ర బిందువు అయిపోయింది మా ఇల్లు. మా ఇంట్లో చెప్పేవాళ్ళు కదా, మొత్తం 3 పోర్షన్లు ఉండేది: ఉత్తర పోర్షను, దక్షిణ పోర్షను, సెంట్రల్ పోర్షన్. ఉత్తర పోర్షన్లో మేము ఉండేవాళ్ళం, దక్షిణ పోర్షన్ ఒక లెక్చరర్ అద్దెకి ఇచ్చాం, సెంట్రల్ పోర్షన్ ఒక లెక్చరర్ అద్దెకి ఇచ్చాం. ఆ ఉత్తర పోర్షన్లో ఉండి చదువుకునేవాళ్ళం. మా ఇంట్లోనే మా బాబాయ్ గారు తర్వాత పెద్ద కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ లీడర్ అయ్యాడు, వన నరసింహరావు గారు అని చెప్పేసి. ఆయన పాలేరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కూడా అయ్యాడు, ఎలక్టెడ్ చైర్మన్. ఆయన భార్గవ అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, చనిపోయినాడు పాపం, లేట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా.
ఈ భార్గవ, నేను, నరసింహరావు మేము ముగ్గురం కలిస్తే ఒక పట్టపగ్గాలంలో పోయాయి. ఏం చేస్తున్నావు మాకే తెలియనంత ఇక చదువు లేదు, ఏమి లేదు. ఇదే అదే ఈ నరసింహరావు గారికి ఒక తమ్ముడు ఉండేవాడు, రంగారావు, చనిపోయినాడు లేడు ఇప్పుడు. ఆయన ఎంఏ చదివిన తర్వాత పాపం ఏదో దుంప కొట్టుకొని చచ్చిపోయాడు. మేమందరం మా ఇంట్లో దాదాపు ఉండి కాలేజీ రాజకీయాలకు ఒక సెంటర్ వేదిక అయిపోయింది. మా ఇల్లు కమ్మ హాస్టల్, ఇక్కడో అక్కడో సెంటర్ వేదిక అయిపోయింది. ఈ నరసింహరావు గారు కాలేజీలో పెద్ద కింగ్ మేకర్ లీడర్, పోటీ చేయబోయేవాడు కానీ లీడర్. ఇక ఆయన అంటే ఆయన బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉంటాడు, నేను పీయూసీ. పోతుండేవాళ్ళం వస్తుండేవాళ్ళం, కాలేజీ, రాజకీయాలు, క్రికెట్ మొత్తం కూడా చదువు మటుకు కుంటుపడ్డది. పైగా ఆ రోజుల్లో ఏంటి, నేను చదివేది బీఎస్సీ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్. అప్పుడు కూడా ఈ సబ్జెక్టులన్నీ ఉండేవి. ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా జనరల్ ఎడ్యుకేషన్ ఉండేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. నేను చక్కగా జనరల్ ఎడ్యుకేషన్ క్లాస్లో కూర్చునేవాడిని. అసలు నిజంగా నాకు అప్పట్లో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ నన్ను బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పెట్టకుండా ఏ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇలాంటి దాంట్లో పెట్టినట్టయితే బాగుండేదేమో, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కానీ పెట్టలే. మరి ఎవరికి తెలియదు. మా నాన్నగారికి కూడా పెద్దగా ఈ చదువు మీద అంత ఇదేం లేదు, అవగాహన ఉన్నట్లేదు. ఆ రోజు నీ ఇష్టం ఉన్నారు, నా ఇష్టం ప్రకారం నేను చేయను. నేను మొత్తం ఈ కాలేజీ, రాజకీయాలు, క్రికెట్ వీటితో పాటే కొట్టుమిట్టాటం సరిపోయింది. చివరికి ఒక స్లోగన్ ఏంటంటే ఆ రోజుల్లో, నువ్వు ఏం చదువుతున్నావు అంటే ఫస్ట్ ఇయర్ అనేవాళ్ళు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్, బీఏ ఫస్ట్ ఇయర్ అని చెప్పేవాడు. ఫస్ట్ ఇయర్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వాజ్ రెస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండబోయాయి. చదివినా చదవకపోయినా హాయిగా వాడు సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయేవాడు. వాడు ఫస్ట్ ఇయర్ ఎవడు చదువుకోపోయేవాడు. ఫస్ట్ ఇయర్ చదివినవాడు సెకండ్ ఇయర్ ఏం చదువుతాడు? ఎవరో చదువు మీద జిజ్ఞాస ఉన్నవాడు, అభిలాష ఉన్నవాడు, తల్లిదండ్రుల అంటే భయభక్తులు ఉన్నవాడు, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ డైరెక్షన్లో చదువుకునేవాడు తప్ప మిగిలిన వాళ్ళంతా చదవకపోయేవాడు. బహుశా నేను ఆ కోవకు చెందినవాడిని ఏంటో, కానీ మా ఇంట్లో చదువు సంఖ్యలు తక్కువైపోయినాయి. అయిపోయి చివరికి ఏమైంది, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అయిపోయే టైంలో ఖమ్మంలో ఒక వింత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఖమ్మంలో మా ఇంట్లో 3 పోర్షన్లని ఇంతకుముందే చెప్పాను నేను. మధ్య పోర్షన్లో కేవైఎల్ నరసింహారావు గారు అని చెప్పేసి అప్పట్లో ఖమ్మం కాలేజీకి ఆయన ప్రిన్సిపాల్గా అడపాదడపా చేస్తుండేవాడు. కానీ సీనియర్ మోస్ట్ లెక్చరర్. కొంచెం అందరూ కూడా ఆయన అంటే ఇటీవల కాలం చనిపోయినాడు. ఆయన చనిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. 93-94 ఏళ్ళు బతికాడు ఆయన. ఆ కేవైఎల్ నరసింహారావు గారికి మా నాన్నగారికి ఏదో చిన్న తగాదా లాంటిది వచ్చింది. ఎందుకు వచ్చిందనంటే, మా నాన్నగారు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఖమ్మం వస్తాను రా, నువ్వు అక్కడ చదువుకుంటున్నావు కదా, ఖమ్మం వస్తా ఉన్నారు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఖమ్మం వస్తామని వీళ్ళు ఖాళీ చేయబట్టి ఇల్లు ఖాళీ చేయలేదు. ఇల్లు ఖాళీ చేయకపోతే వాళ్ళు ఎట్టో ఖమ్మం వచ్చేసిన ఖమ్మం కాపురం మారి ఎదురుంగింటూ అద్దెకు తీసుకున్నారు. మేము అద్దెకుంటున్నామయ్యా, ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు ఆయన. చివరికి మొత్తం పెట్టుకు ఆయనకు మా నాన్నగారికి ఏదో పంచాయతీ అయింది. బలవంతంగా ఖాళీ చేయించే పరిస్థితి వచ్చేది. చివరికి ఆయన ఖాళీ చేశాడు. ఆ ఖాళీ చేసినప్పుడు మా నాన్న ఏమనుకున్నాడంటే, ఈయన ఖాళీ చేయించాం కాబట్టి మనం నిన్ను కాలేజీలో ఈ స్టూడెంట్గా నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు ఆ ఇంటర్నల్ మార్క్స్ అవి ఇబ్బంది పడతాడేమో అని అంటే నేను కూడా భయపడ్డాను. రెండోది ఏంటి, నాకు చిన్నతనం నుంచి ఏంటి, మా నాన్న వాడు మా ఊళ్ళో ఉంటే నేను ఖమ్మంలో, మా నాన్న ఖమ్మం వచ్చారు వాళ్ళందరూ ఈ వాళ్ళ దగ్గర ఉండేదానికి వేరే దగ్గర ఉండాలని చెప్పేసి హైదరాబాద్ మార్చి ఎలా ఉంటుందన్న ఆలోచన నా బుర్రలో పడిపోయింది. దానికి మా నాన్న సపోర్ట్ కూడా వచ్చింది. ఇంకోటి ఏమనుకున్నా, మా నాన్న వాళ్ళు ఈ క్రికెట్, ఈ నరసింహరావు, ఈ రాజకీయాలు, ఈ బాధలు తప్పుతాయి, వీడికి హైదరాబాద్ తీసుకొని పడేస్తే అని అన్నారు. నాకు అప్పుడు 15-16 ఏళ్ళు, ఎంత ఏజ్ కూడా ఎక్కువగా లేదు, చిన్నతనం ఒక విధంగా చెప్పాలంటే. సరే హైదరాబాద్ మూవ్ కావాలంటే అప్పట్లో మాకు హైదరాబాద్లో మాకు ఏకైక ఆధారం మా మామయ్య కంకిపాటి సత్యనారాయణరావు గారు అని చెప్పేసి చనిపోయినారు ఇటీవలే. చిక్కడపల్లిలో ఉంటుండేవాళ్ళు వాళ్ళు. సరే సత్యనారాయణరావు మామయ్య దగ్గరికి ఓ రోజు నేను మా నాన్న ఖమ్మం నుంచి వచ్చాం. ఆ రోజుల్లో ఖమ్మం నుంచి హైదరాబాద్ రావాలంటే అదొక పెద్ద ప్రహసనం. ఒకే ఒక్క బస్సు ఉండేది, లేదా రైలు ఏదో హౌరానో పూరియో ఏదో ఒకటో రెండో ఉండేది. ఉదయం బస్సు ఎక్కితే ఖమ్మంలో దాదాపు సాయంత్రం 5-4 వచ్చేవాళ్ళం అనమాట. ఆ బస్సు ఎక్కి మొత్తం అడుగు ₹6 ఛార్జ్ కూడా నాకు ₹6 బాగా గుర్తుంది. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా 1964లో హైదరాబాద్లో బహుశా మార్చిలోనో ఏప్రిల్లో నాకు గుర్తులేదు, కానీ నేను మా నాన్న ఇద్దరం వచ్చాం. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. గౌరీగూడ బస్ డిపోలో బస్ దిగాం. చేతిలో సంచులు, ఇప్పటిలాగా బ్రీఫ్ కేసులు అవి అట్టాటి వెళ్ళావు, ఏదో పాతకాలపు సంచులు లాంటి ఉండేవి పెట్టుకున్నాం. బయటికి రాగానే వాళ్ళ రిక్షా. మా నాన్నకు ఉర్దూ బాగానే వచ్చు. సరే నేను కూడా నేర్చుకోవాలి, ఎలా జరుగుతానంటే మా నాన్న అడిగాడు, చెప్తే క్యా చెప్తుంది సార్, కాజానా చిక్కడపల్లి జానా, చిక్కడపల్లి కాజానా సార్, దేవల్కి బాజు గల్లీ జానా, దేవల్కి బాజు గల్లీ
अच्छा 12 देव साहब, नहीं नहीं 12 कौन देते भाई, 6 आने देते. अरे 6 आने कैसे आते भाई, 12 देव साहब. अच्छा ठीक है 8 आने में जाओ. అట్లా గౌలిగూడ బస్ డిపో నుంచి చిక్కటపల్లి దేవులకి బాజు గల్లీలో ఉన్న మా మామయ్య ఇంటికి ₹1 ఇచ్చి ఇద్దరం రిక్షా ఎక్కి సామాన్లు పెట్టుకుని వచ్చాం. ఈ చూడండి అప్పటికి ఇప్పటికి మరి ఎంత మార్పు ఉందో. ఇవాళ ₹1 అసలు ఉందే, అసలు ₹10 బిళ్ళే కనిపించదు మనకి, రూపాయి బిళ్ళ కనిపించదు. ₹10 నోట్ ఇస్తే చూసేవాడు దిక్కులేడు. అది పరిస్థితి. సరే వచ్చాం, మా మామయ్య దగ్గరికి వచ్చాం. మా మామయ్య అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది. కూర్చున్నాం, మాట్లాడాం. ఏంటన్నా అంటే మా మామయ్య గురించి ఇక్కడ 2 మాటలు చెప్పుకోవాలి. అంకిపాటి సత్యనారాయణరావు మామ అని చెప్పి మా అమ్మ వాడు మొత్తం 4 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు. వాళ్ళు అందరిలో చిన్నవాడు మా మామయ్య. అప్పట్లో ఆయన BA నిజాం కాలేజీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. వచ్చిన వాడిని అంతే, ఆయన తల్లిదండ్రులు కూడా బాగా చదివిద్దామన్న ఆలోచన లేక తీసుకెళ్ళి ఆ సెక్రటేరియట్లో LDC ఉద్యోగం, గుమాస్తా ఉద్యోగం ఒప్పించారు. క్లర్క్ అనేవాడు ఆ రోజుల్లో. ఆ క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తే ఆయన క్లర్క్ నుంచి LDC నుంచి UDC నుంచి అయ్యి చివరికి పాప అసిస్టెంట్ సెక్రటరీగా రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయి 78 ఏళ్ళకు 80 ఏళ్ళకు చనిపోయినాడు ఒక 4-5 ఏళ్ల క్రితం. చాలా హానెస్ట్ టు ది కోర్ మ్యాన్, అమోఘమైన తెలివితేటలు గలవాడు. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు మా మామయ్య. సరే మా మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య ఇట్లా మరి నాకు హైదరాబాద్ రావాలి, చేరాలంటే అప్పట్లో హైదరాబాద్లో ఉన్న కాలేజెస్లో ప్రముఖమైన కాలేజీలు 2. ఒకటి నిజాం కాలేజ్, 2 న్యూ సైన్స్ కాలేజ్. నిజాం కాలేజ్ ఏమో గవర్నమెంట్ కాలేజ్, అది యాక్చువల్గా యూనివర్సిటీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్. న్యూ సైన్స్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్. న్యూ సైన్స్ కాలేజీకి సుదర్శన్ గారని ఒక ఆయన ప్రిన్సిపల్ ఉండేవాడు. మహామేధావి, బాగా చదువుకున్నవాడు. కెమిస్ట్రీ ఆయన సబ్జెక్టు. ఆ న్యూ సైన్స్ కాలేజీని ఆయన స్వయంగా ఆయన స్థాపించి ఆయన పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అది భవాన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు అమీర్పేటలో కూడా దానికి ఒక బ్రాంచ్ కూడా ఉన్నది. సో ఆ సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి నాకు సీట్ కావాలని అడగాలి. అప్పట్లో ఈ ఎంట్రన్స్ టెస్టులు ఇవి బాదరబందీలు పెద్దగా లేవు. మార్కులతోటి సీట్ వచ్చినప్పటికి కూడా కొంత పోయి అడిగితే బ్యాక్గ్రౌండ్ని బట్టి, తెలిసిన వాడిని బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి కొంత సీట్లు వస్తున్నాయి. సరే నిజాం కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి దానికి కొంచెం రూల్స్ రెగ్యులేషన్, సీట్ కష్టం అని చెప్పేసి ఈ కాలేజీ పోవాలంటే ఎట్లా అని అంటే మా మామయ్య ఉన్నాయంటే, అరే నాకు లెక్చరర్గా ఉన్న ఆయన ద్వారకా గారు ఉన్నారు, ఒక ఆయన మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఆ ద్వారకా గారిని అడుగుతాను నేను. ద్వారకా గారిని తీసుకొని పోయి మనం కాలేజీలో సీట్ సంపాదించుకుందామని పొద్దున్నే లేచి ద్వారకా గారి ఇంటికి పోయినాం. ఆయన చిక్కడపల్లిలోనే ఉండేవాడు మా మామ ఇంటి దగ్గరనే. ద్వారకా గారి దగ్గరికి పోయాక ద్వారకా గారు వెంటనే సరే అన్నాడు. పాపం నన్ను తీసుకొని ఆ సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళాడు. ద్వారకా గారి మాట ఎవరు తీసేయలేరు ఆ రోజుల్లో. ఆయన కూడా బహుశా ఇటీవల వరకు 90-95 ఏళ్ళ వరకు అన్నాడు ఆయన. ఆ ద్వారకా గారు అడగగానే ఆయన ఇస్తా అన్నాడు. మొత్తం న్యూ సైన్స్ కాలేజీలో సీట్ ఒకటి కన్ఫర్మ్ చేసుకొని నేను మా నాన్న మళ్ళీ మా ఊరు ఖమ్మం వెళ్ళిపోయాం.